క్రికెట్ పోటీల పట్ల యువత ఆసక్తి చూపాలని సిఐ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మండలంలో పార్వతీపురం గ్రామంలోని ప్లే గ్రౌండ్లో క్రికెట్ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించారు. పేరయ్యగారిపల్లె గ్రామానికి చెందిన క్రికెట్ జట్టు మొదటి విజేతగా గెలుపొందడంతో టీడీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుప్పాల వెంకట సుబ్బయ్య 50,000 బహుమతి అందజేశారు. రెండవ జట్టు మాధవరం గ్రామానికి చెందిన క్రికెట్ క్రీడాకారులకు ఓబుల్ రెడ్డి 30,000 బహుమతి అందించారు. క్రికెట్ క్రీడాకారులు ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు లేకుండా ఉల్లాసంగా క్రికెట్ పోటీల్లో గెలుపొందడం హర్షించదగ్గ విషయమని సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు. టీడీపీ సీనియర్ నేత గాలివేడి శ్రీనివాసులు రాజు మాట్లాడుతూ రాజంపేట నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ చామర్తి జగన్మోహన్ రాజు నేతృత్వంలో యువత గత నెల రోజులుగా క్రికెట్ పోటీలు ఎంతో ఉల్లాసంగా ఆడుతున్నారని, గెలుపొందిన క్రీడలకు బహుమతులు అందించామని, యువత క్రీడల పట్ల ఆసక్తి చూపాలని జగన్మోహన్ రాజు క్రీడాకారుల పట్ల ఆయన ఆసక్తి చూపుతున్నారని, రాబోయే రోజుల్లో క్రీడాకారులకు క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కొద్ది రోజులుగా జేఎంఆర్ అంటే జగన్మోహన్ రాజు యూత్ మెగా క్రికెట్ టోర్నమెంట్ సిద్ధోట మండలం మాధవరంలో చాలా ఘనంగా జరగడం జరిగింది. చాలామంది యువత ఇక్కడ పాల్గొనడం జరిగింది. అయితే ఫైనల్కి వచ్చేసరికి పేరయ్యగారిపల్లి మరియు మాధవరం 1 ఫైనల్ చేరుకోవడం జరిగింది. ఇప్పుడు ఈరోజు గెలిచిన టీము పేరయ్యగారిపల్లి ఫైనల్లో విజయం సాధించడం జరిగింది. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ జగన్మోహన్ రాజు యూత్ క్రికెట్ టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశము ఈ మెగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించుటకు మన జగన్మోహన్ రాజు గారు, రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ గారు ఎంతో క్రీడలను ప్రోత్సహించే వ్యక్తి. యువతను కూడా క్రికెట్ పట్ల క్రీడలను ప్రోత్సహించాలనే తలంపుతో ఈ కార్యరూపం దాల్చడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా నాతో పాటు మన ఒంటిమిట్ట జెడ్పీటీసీ ముద్దు కృష్ణారెడ్డి కూడా నియోజకవర్గ వ్యాప్తంగా అందరినీ కోఆర్డినేట్ చేసి అందరితో మాట్లాడి అందరూ క్రికెట్లో పాల్గొనే విధంగా కూడా కృషి చేయడం జరిగింది. అలాగే సిద్ధోట మండలంలో మొదటి బహుమతికి మన కుప్పాల వెంకట సుబ్బయ్య గారు, తెలుగుదేశం సీనియర్ నాయకులు, ఆయన వంతుగా మొదటి బహుమతిని జగన్మోహన్ రాజు యూత్ మెగా క్రికెట్ టోర్నమెంట్ను నేను ప్రకటించడం జరిగిందని తెలియజేయడం జరిగింది వారు. అదేవిధంగా రెండో బహుమతిని మా సోదరుడు ఓబుల్ రెడ్డి ఆయన ముందుకొచ్చి నేను కూడా రెండో బహుమతిని ఇస్తాను, నా వంతు పాత్ర మా మండలంలో ఉండాలని కూడా వీళ్ళిద్దరూ ఎంకరేజ్ చేయడం చాలా మంచి విషయము. అదేవిధంగా ఈ టోర్నమెంట్ను సార్ మీరు వస్తే బాగుంటుంది, మీరు వస్తే పిల్లలు కూడా ఇంకొంచెం ఇన్స్పైర్ అవుతారు అని మన సిఐ వెంకటేశ్వర సార్ గారికి తెలియజేయడంతో సార్ వెంటనే స్పందించి ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఉత్సాహపరిచేదానికి సార్ ఇక్కడికి రావడం చాలా గొప్ప విషయము. మనందరము సార్కు కృతజ్ఞతలు తెలియజేసుకోవాలా. అలాగే మన మండల పార్టీ అధ్యక్షులు రాజశేఖర్ యాదవ్లో కూడా క్రీడల పట్ల మంచి అవగాహన ఉన్న వ్యక్తి, అదేవిధంగా యువతను బాగా ప్రోత్సహించే వ్యక్తి. అదేవిధంగా ఇక్కడ మా ఓబులయ్య కానీ, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మంటపంపల్లి భాష కానీ, వీళ్ళంతా ఇంకా సిద్ధోట మండలం నుంచి అందరూ నాగమోహన్ రెడ్డి అంతా కూడా వచ్చి వెళ్ళడం జరిగింది. కొంచెం సమయాభావం వల్ల పార్టీ కార్యక్రమాలు ఉండడంతో మన రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ ప్రీతం నాయకులు జగన్మోహన్ రాజు గారు హాజరు కాలేకపోయినారు. అందుకోసం ఈరోజు మన సిఐ గారి చేతుల మీదుగా బహుమతులు ప్రధానోత్సవం చేయుటకు మన అందరం ఆలోచించున్నాము. అదేవిధంగా ఇప్పుడు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఈ రెండు నువ్వు ప్రకటిస్తే మీ పేర్లు రాసుకోండి. ఆలోప మిమ్మల్ని ఉద్దేశించి మన గౌరవనీయులు సిఐ సార్ మాట్లాడతారు. నమస్కారం. సుమారు ఒక నెల క్రితం పైనుంచి నేను మండపంపల్లి దగ్గర ఈ టోర్నమెంట్ను మన జగన్మోహన్ రాజు సారు వాళ్ళ తనయులు వాళ్ళ సమక్షంలో ఈ టోర్నమెంట్ను ప్రారంభించడం జరిగింది. ఆ క్రమంలో మాకు ఎక్కడో కొంచెం ఆందోళన ఉండే, యూత్ పిల్లలు పల్లెల మధ్యలో ఎక్కడ చిన్న ఇష్యూ అవుతుందేమో అని చెప్పేసి అందరు యూత్ కూడా ఆ రోజు తెలియజేసినాం. అందరూ కూడా బాగా కోఆపరేటివ్గా ఉండేసి ఒక మంచి వాతావరణంలో ఎక్కడ కూడా చిన్న కంప్లైంట్ కూడా లేకుండా, నాకు తెలిసి ఇంత పెద్ద టోర్నీ ఇన్ని రోజులు జరిగి ఒక చిన్న కంప్లైంట్ కూడా లేకుండా జరగటం అంటే ఇదే మొట్టమొదటిదని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. ఇందుకు ముందుకొచ్చి మన ఇన్ఛార్జి గారు జగన్మోహన్ రాజు సారు యూత్ మధ్యలో ఒక క్రీడా స్ఫూర్తి ఏర్పడాలి, గ్రామాల మధ్యలో ఒక సఖ్యత మంచి వాతావరణం ఏర్పడాలి, యువత కూడా క్రీడల పట్ల ముందుకు రావాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఎంత ఖర్చు అయినా సరే పర్లేదని చెప్పేసి ఇంత రిస్క్ తీసుకొని ఇన్ని రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం అంటే చాలా గొప్ప విషయం. నాకు తెలిసి ఈ ఏరియాలో
ఈ నియోజకవర్గంలో ఇది మొట్టమొదటి ఆయనే అనుకుంటున్నాను. కాబట్టి మీరు కూడా ఇంత బాగా కోఆపరేట్ చేసినందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఈనాటి ఈ విజేత పేరాగారిపల్లె క్రీడాకారులకు మరియు మాధవరం 1 క్రీడాకారులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మనకు అవకాశం అంటే మేము పర్మిషన్ ఇవ్వడానికి కావచ్చు, వాళ్ళు నిర్వహించడానికి కావచ్చు, ఒక నమ్మకంగా ఏర్పడింది. బాగా చేసుకుంటారు, యూత్ బాగా జరుగుతుంది, సక్సెస్ జరుగుతుంది అని చెప్పేసి ఖచ్చితంగా అవకాశం ఉంటే మళ్ళీ సంక్రాంతి కూడా ఇట్లాంటిది ఒకసారి ఏర్పాటు చేస్తాము చేసి అందరూ బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.